రంగు రెక్కలున్న సీతాకోక సిలుకల్లే సెంగు సెంగుమంటాందే మనసు. హాయ్ ఈ గాలిలో ఏమున్నదో రాగాలే తీసింది ప్రాణం. తారారిరో తారారిరో అని పాడేదో పాడిస్తుంది ఆనందం. Hey guys, welcome back to our channel Madhuri Memories. హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఎవరైతే నా ప్రీవియస్ వ్లాగ్స్ చూడలేదో ఇండియా సిరీస్ కోనసీమ వ్లాగ్స్ ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటాయి. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్ డే ఆఫ్ కోనసీమ అని చెప్పి. మా మమ్మీ వాళ్ళైతే హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, నన్ను విజయవాడలో డ్రాప్ చేస్తున్నారు అనమాట మా అత్తయ్య దగ్గర. నాకైతే అస్సలు కోనసీమ వదలాలని లేదు, బట్ ఖచ్చితంగా వెళ్ళాలి కదా. మా ఇంట్లో అయితే వేడి వేడిగా చేపల కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నారు. చూడ్డానికి ఎంత ఎమ్మిగా ఉందో కదా, మామిడికాయ చేపల పులుసు. పిల్లల్ని మేము స్కూల్ నుంచి తీసుకురావడానికి వచ్చామన్నమాట స్కూల్ దగ్గరికి. ఆదిత్య స్కూల్ అమలాపురంలో, చాలా పెద్ద స్కూల్. అది కొన్ని స్టూడెంట్స్ ఆడుకుంటున్నారు. సో చూద్దాం ఇప్పుడు మా పిల్లల రియాక్షన్ మమ్మల్ని చూసి ఎలా ఉంటుందో. అన్మయ్ దీను దీక్షు స్కూల్ ఇది, ఎంత బాగుందో. స్టూడెంట్స్ ఆడుకుంటున్నారు వాలీబాల్. అలా కలిసిపోయావే నువ్వు కూడా చుడిదార్ వేసుకొని స్టూడెంట్ లాగా ఉన్నావు. 10th క్లాస్. సో మా అమ్మాయిల కోసం వెయిటింగ్ అనమాట. వాళ్ళు ఇంకా స్కూల్లోనే ఉన్నారు. మా అన్న వెళ్ళాడు. యా, వాళ్ళ ఇంట్లో లేరు, సందడి పోయింది మొత్తం. సో వాళ్ళని తొందరగా తీసుకొచ్చడానికి వాళ్ళకి స్కూల్ 5కి అయిపోతుంది స్కూల్, కానీ మేము 3 o'clock వచ్చాం పర్మిషన్ తీసుకొని తీసుకెళ్దామని చెప్పి. సో మా ఇద్దరికైతే మా చిన్నప్పుడు డేస్ గుర్తొచ్చాయి. మా ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వస్తే మా డాడీ మమ్మల్ని హాఫ్ డే తీసుకొచ్చేసేవాళ్ళు. సో ఇప్పుడు మేము వీళ్ళ ఇంటికి వచ్చాం కదా, అందుకని వీళ్ళని హాఫ్ డే తీసుకొచ్చేస్తున్నాం. ఎందుకంటే మేము నెక్స్ట్ డే మార్నింగే వెళ్ళిపోతున్నాం అనమాట, అందుకని. అండ్ ఆల్సో ఈ స్కూల్కి ఒక బెస్ట్ వ్యూ కూడా ఉంది. అన్ని కొబ్బరి చెట్ల మధ్యలో స్కూల్, అంటే ఒక రిసార్ట్ లో ఉన్న స్కూల్ ఉన్నట్టుంది. మనకు అలా ఉండదు అక్కడ. మొత్తం ట్రాఫిక్, పొల్యూషన్, ట్రాఫిక్ సౌండ్స్. ఇక్కడ అయితే మంచి కొబ్బరి తోటల మధ్యలో స్కూల్. వీళ్ళ స్కూల్లో ప్రిన్సిపల్ చాలా స్ట్రిక్ట్ అంట. సో మా అన్నయ్య పర్మిషన్ తీసుకోవడానికి లోపలికి వెళ్ళాడు పిల్లల్ని హాఫ్ డే పంపించడానికి. ఫైనలీ పెద్దదైతే వచ్చేసింది. మమ్మల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. దీక్షు క్లాస్ లో టీచర్ చెప్పారంట, యూ కెన్ గో, మీ డాడీ వచ్చారని చెప్పి. తనకి అసలు మామూలు హ్యాపీ కాదంట. చిన్నప్పుడు అయితే సేమ్ ఫీలింగ్ అసలు మనందరికీ కూడా. ఈ లోపే చిన్నది కూడా వచ్చేసింది. ఇవాళ యాక్చువల్ గా దాని బర్త్డే అనమాట. సో క్లాస్ లో అందరికి చాక్లెట్స్ పంచి పెట్టావా ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నాము. స్కూల్ నుంచి వచ్చేసాం, ఈ రోజు నా బర్త్డే అన్నమాట. హ్యాపీ బర్త్డే. నీ గురించి ఇన్ని రిస్కులు చేసి మీ ప్రిన్సిపల్ తో మాట్లాడొచ్చు. ఇంటికి పదండి, మీకోసం ఫిష్ కర్రీ రెడీగా ఉందని చెప్పేసి అన్నాం అనమాట. మంచిగా తినేసి మేమైతే స్వీట్స్ అండ్ హాట్ షాపింగ్ అయితే వెళ్ళిపోతున్నాము. ఆంధ్రాలో ఉంటే ఇవి కంపల్సరీ కదా, అండ్ ఆంధ్రాలో ఇవి కూడా చాలా ఫేమస్. మా వదిన అయితే ఒక మంచి స్వీట్ షాప్ కి తీసుకెళ్ళింది. మంచి స్వీట్ షాప్ అని ఎందుకన్నానంటే వాళ్ళు మన ముందే లైవ్ లో ఫ్రెష్ గా ప్రిపేర్ చేస్తున్నారు. టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది స్వీట్స్ వి. వేడి వేడి కాజా ఇప్పుడే తయారు చేశారు. ఆంధ్ర అంటే స్వీట్స్ అంటే ఆంధ్ర. ఇట్లా ఫ్రెష్ గా కాజాలు తింటే ఉంది, మామూలుగా లేదు టేస్ట్. వీళ్ళ దగ్గర స్వీట్సే కాదు, హాట్ కూడా చాలా కొనుక్కున్నాం. మీలో ఎంతమందికి కాకినాడ కాజా అంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఆంధ్ర నుంచి మన బ్లాగ్ ఎవరైనా చూస్తే మీ ఊర్లో ఎలాంటి ఫుడ్ అయితే ఫేమస్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఎక్కువ రోజులు స్టోర్ చేసిన ఫుడ్ కన్నా లైవ్ లో ప్రిపేర్ చేసిన ఫుడ్ చాలా బాగుంటుంది కదా. ఫైనల్లీ మా షాపింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే ఏదో హోల్సేల్ షాప్ కి అయితే వెళ్ళాము. మా మమ్మీ ఏదో కొనుక్కుంటా అని. పాత బిల్డింగ్ లాగానే ఉంది, బట్ బిల్డింగ్ ఇస్ వెరీ నైస్. నన్ను చూపించట్లేదండి, ఇది నా ఛానల్, వీళ్ళిద్దరు ఛానల్. నాకు అర్థం కాదు. నాకు ఈ గిన్నె తగిలింది ఇప్పుడే. నేను ఛానల్లో మా అందరి ఛానల్ అన్నమాట. నేను ఛానల్లో కనిపించి యాక్చువల్ గా చాలా డేస్ అయిపోయినట్టుంది. సో నాకు ఓపిక కూడా లేదు. సరే తరలే, వీళ్ళిద్దరికి అప్పచెప్పేసాను అన్నమాట ఛానల్, మీరు మాట్లాడుకొని షూట్ చేసుకోండి అని చెప్పేసి.
ట్యాంకర్ దగ్గర బిందెలతో కొట్టుకుంటారు కదా, అట్లా కొట్టుకుంటున్నాం నేను మా చెల్లి. మా బావ సరిపోద్ది దీంతో కొట్టుకోండి అని చెప్పి అంటున్నాడు. షాపింగ్ అయితే అయిపోయింది ఫైనల్లీ. చాలా టైర్డ్ అయిపోయాము రోజు తిరిగి. ఇండియా వస్తే సామాన్లు గట్టి కొనుక్కుంటాం కదా, యూఎస్లో దొరకని సామాన్లు అండ్ అక్కడ ప్రైస్ ఎక్కువ ఉన్నవన్నీ ఇక్కడ మంచిగా కొనుక్కుంటాము. హ్యాపీ బర్త్డే కదా, సో అందుకే మెహందీ పెట్టించుకుంటాం. తన్మయిది ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్స్ చేసాము, చాలా మంచిగా అనిపించింది. బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోగానే లాస్ట్ టైం క్యాంప్ ఫైర్ వేసుకున్నాము. రేపు మార్నింగ్ మా మమ్మీ వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు అండ్ నేను విజయవాడ వెళ్తున్నాను. అండ్ నేను మా వదిన వాళ్ళని మళ్ళీ ఎప్పుడు కలుస్తానో కూడా తెలియదు. సో ఈ లాస్ట్ నైట్ మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ చాలా ఎర్లీగా లెగిసాను. అసలు మార్నింగ్ లేవగానే నేను ఫస్ట్ టెర్రస్ ఎక్కేసాను అనమాట. లుక్ ఎట్ ద వ్యూ, ఎంత బాగుందో. మొత్తం మంచుతో కవర్ అయిపోయింది ఊరంతా కూడా. మార్నింగ్ 6 o'clock ఇంకా ఉండే అంట ఫుల్ మంచు, ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది. సో స్పీడ్గా అయితే రెడీ అయిపోయి మా వదిన ఇంకా ఎట్లాగో వెళ్ళిపోతున్నారు కదా. ఆన్ ది వేలో ఇంకొక ఫేమస్ టెంపుల్ ఉందని చెప్పేసి అనింది అనమాట, బాలాజీ టెంపుల్. సో ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఆగిపోయింది వెళ్ళ కెమెరా ఆన్ చేస్తే చాలు ఆగిపోతుంది. టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మొత్తం పల్లెటూరి వాతావరణం ఉంది ఈ ఊరంతా కూడా, చాలా మంచిగా అనిపించింది. హాయ్ అండి, జాగ్రత్తగా నిన్న వాడపల్లి దర్శనం అయింది. ఇప్పుడు మళ్ళీ అప్పనపల్లి వచ్చాము. ఈ రోజు వెళ్ళిపోతున్నారు మా ఆడపడిశాల్లోనే. వెళ్తా ఇది కూడా చూసేసి వెళ్ళండి, వాళ్ళు సాటర్డే కదా అని తీసుకొచ్చాను. యాక్చువల్గా ఎప్పుడు రాలేదు వీళ్ళు. ఇప్పుడైతే మేము పాతగుడి దగ్గర ఉన్నామండి. చాలా మందికి తెలిసే ఉంటుంది, రామస్వామి గారు అని ఆయన కొబ్బరి వ్యాపారం చేసేవారు. ఆయన అదే తనకి వచ్చిన వ్యాపారంలో వచ్చిన కొంచెం వాటాని ఏటా మన తిరుమల తిరుపతి దేవస్థానానికి తీసుకుని వెళ్ళి ముడుపు కట్టించేవారట. ఇస్తుంటే ఒకరోజు ఆయన ముడుపుని గర్భగుడిలో పెట్టడానికి అంగీకరించకపోతే ఆయన చాలా బాధతో వెనక్కి వచ్చేసి ఒకరోజు పడుకుంటే నిద్రలో కళ వచ్చి, ఆ కళలో వెంకటేశ్వర స్వామి ఒక బాలుడి రూపంలో కనిపించి, నేనే నీ దగ్గరికి వస్తాను, నువ్వు బాధపడకు అని చెప్పడం జరిగింది. అది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆయన కొబ్బరికాయలు రాసులు పోస్తారు కదా, ఆ రాసుల్లో ఇంత చిన్న విగ్రహాలుగా వెంకటేశ్వర స్వామి బాలుడి రూపంలో ఉన్నాడంట. ఉంటే వెంటనే నాకు అప్పుడు ఇలా కళ వచ్చింది, అదైతే నిజంగా వెంకటేశ్వర స్వామి వచ్చాడు అని చెప్పి అక్కడే ఎక్కడైతే మనకి విగ్రహాలు దొరికాయో అక్కడే ప్రతిష్ఠించి కొన్ని రోజుల తర్వాత పూజలు చేసి తర్వాత ఆ విగ్రహాలను ప్రతిష్ఠించి ఆ తర్వాత అందరూ భక్తులు రావడం, కోరిన కోరికలన్నీ కూడా జరగడం, దానివల్ల బాగా ప్రసిద్ధిగా అంచింది గుడి. ఎప్పుడైనా వచ్చినప్పుడు కోనసీమ ఇది కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి. నాకు చెప్పడం రాదు, ఏదన్నా చెప్తే సారీ, నాకు తెలిసినంత వరకు నేను చెప్పారండి. అలా ఏం లేదు వదిన, చాలా బాగా చెప్పారు. సూపర్. దీన్ని పాత టెంపుల్, పాత గుడి అంటారండి. అక్కడ మీరు చూస్తే కనిపిస్తుంది, ఎప్పుడైతే ఎలా అయితే దొరికిందో అలాగే పాకగానే వదిలేసి పైన అంతా రీమోడలింగ్ చేశారు. కానీ గుడిని అయితే విగ్రహం ఎక్కడైతే దొరికిందో అది మాత్రం మార్చలేదు. ఇక్కడ నుంచి భక్తులు రావడానికి కొంచెం సరిపోవట్లేదు ప్లేస్ అని చెప్పి కొంచెం ముందుకి ఇక్కడ నుంచి ఒక 100 meters అలాగా దూరంలో కొంచెం పెద్ద గుడి కట్టారు. టెంపుల్ గురించి తెలుసుకున్నారు కదా. సో కోనసీమలో ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా టెంపుల్ ని విజిట్ చేయండి, చాలా బాగుంది.
ఎలా ఉంది టెంపుల్ ఎక్స్పీరియన్స్? వెరీ నైస్. ఇప్పుడైతే మేము పాత దేవాలయం దగ్గర, ఇప్పుడు నెక్స్ట్ కొత్త దేవాలయం దగ్గర. ఓం స్మ 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 స్వాహ. తులసి ఆకు ప్రసాదం నాకు ఇంత భయంకరంగా ఎవరు పెట్టలేదు. నాకు టైం వస్తుంది. देख लेंगे बाद में देख लेंगे. बाद में देख लेंगे. बाद में देखने का ना కొండగా. చెల్లి నీకు లూయి విటాన్ వాలంటీనో బ్యాగ్ కావాలా? కావాలి. దా చూపిస్తుందా? వాలంటీనో ఫర్ ఓన్లీ 100 రూపీస్. యాక్చువల్లీ బాగుంది బ్యాగ్. కావాలా చెల్లి వాలంటీనో? ఒరిజినల్ కొనిస్తానులే. నీకు ఎంకే కావాలా? ఎంకే మైకిల్ కోర్స్. అదిగో ఎంకే. కొనియాలి కారా? అది కారో బస్సు కరెక్ట్గా చెప్పు, అప్పుడు కొనిస్తా. యానిమల్స్ ని తీసుకెళ్లేదు. అది కారా ట్రక్ కరెక్ట్ చెప్పు, కొనియాలంట మళ్ళీ. చెప్పవే అదేంటిదో దాన్ని అసలు అది ఏంటి? అది ఎందులో ఉంది? అది కార్లో ఉంది. అది చక్ర యానిమల్ ట్రక్. అది కొద్దిగా చెప్తున్నారు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. హాయ్. సరే చెల్లి బాయ్, వెళ్ళిపోతున్నా. సో మా వదిన ఇందాక టెంపుల్ గురించి అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది కదా. సో టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక పెద్ద గోశాల ఉంది. గోశాల అంటే ఏదో ఇట్లా బంధించినట్టు కాకుండా ఇట్లా మంచిగా ఒక ఎంటీ గ్రౌండ్లో కట్టారు చూడండి. చూడండి ఎన్ని ఆవులు ఉన్నాయో. ఇలా అన్ని కొమ్మలతో ఉన్నాయి. భయం వస్తుంది. అక్కడ చిన్న వాళ్ళ దగ్గర అనుకోని చిన్న వాటి దగ్గరికి వెళ్ళు. అలా ఇంకా మా అన్నయ్య వాళ్ళకి బై బై చెప్పేసి విజయవాడ అయితే స్టార్ట్ అయిపోయాము. సో విజయవాడ వెళ్తూ దారిలో అయితే మాకు భీమవరం టచ్ అయింది. సో మా బావ అయితే ఎలాగో భీమవరం పైనుంచే వెళ్తున్నాం కదా, సో అక్కడ పేరుపాలెం బీచ్ అనేది చాలా బాగుంటుంది, వెళ్దామని చెప్పేసి అన్నాడు అనమాట. సో వై నాట్ అని చెప్పి అనుకున్నాము. అందుకనే మేము పేరుపాలెం బీచ్కి అయితే వచ్చేసాము. సూపర్గా ఉంది బీచ్ అయితే. మధ్యలో ఒక రెసార్ట్ ఉండే అనమాట, బీచ్ సైడ్ రెసార్ట్. సో కొంతసేపు అక్కడ ఆగి రిలాక్స్ అయ్యాము. బీచ్ చాలా బాగుంది. ఆపోజిట్లోనే కొబ్బరి చెట్లు అండ్ బీచ్. అసలు వ్యూ మాత్రం అదిరిపోయింది. అండ్ ప్లెంటీ ఆఫ్ ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి. చాలా మంది ఫ్రెండ్స్ ఇట్లా చికెన్ అట్లా తెచ్చుకొని అక్కడే కొబ్బరి చెట్లలో కూర్చొని వండుకొని తింటున్నారు. మంచిగా అనిపించింది అసలు. బీచ్లో తడిసే దానికన్నా నాకు చూడడమే చాలా ఇష్టము. ఎందుకో నాకు అంతగా నచ్చదు. అండ్ నేను మెయిన్గా బీచ్కి వెళ్ళేది మాత్రము అక్కడున్న స్నాక్స్ తినడానికి. వేడివేడిగా మిర్చి బజ్జీ అండ్ బేల్పూరి ఇలాంటివి తినడం అంటే నాకు చాలా ఇష్టము బీచ్ దగ్గర.
అలా బీచ్ని చూస్తూ చాట్ తింటే ఉంది. అబ్బా మామూలుగా లేదు అసలు ఎక్స్పీరియన్స్. ఎన్నాళ్ళు అయిందో. కోనసీమ వ్లాగ్స్ అయితే ఈ రోజుతో అయిపోయినాయి. బట్ నేనైతే భీమవరం తర్వాత విజయవాడ అయితే వెళ్ళిపోయాను అత్తయ్య దగ్గరికి. విజయవాడలో నేను ఏం చేశాను, అక్కడ నేను ఏం ఫుడ్ ఎక్స్ప్లోర్ చేశానో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? సీ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్.